నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం. ఈ విశాఖపట్నం విమలారెడ్డి గారి భూ వివాదం ఏందండి సెయింట్ లూక్స్ సంబంధించి? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రుషికొండలో ఈ సెయింట్ లూక్స్ అనే వాళ్ళు 7.5 ఎకరాల భూమిని కేటాయించారండి. ఏ ప్రాతిపదికన కేటాయించారు అంటే మైనారిటీ మత సంస్థ కావచ్చు, మైనారిటీ పేద విద్యార్థులకి వృత్తి శిక్షణ ఇవ్వడం కావచ్చు, పేదలకి హాస్పిటల్ సౌకర్యం కల్పించడం కావచ్చు, ఇట్లా ఒక 4-5 రకాల సేవలు ఇక్కడ అందిస్తాము అనే ఉద్దేశంతో ఆయన భూ కేటాయింపు చేశాడు వాళ్ళ చెల్లెలకు సంబంధించిన దానికి. అయితే ఆ రోజు బహిరంగ మార్కెట్ నిపుణులు ఏమి ఇచ్చారంటే నివేదిక, ఇక్కడ ల్యాండ్ 1.5 కోటి పలుకుతుంది ఎకరం అంటే కూడా మరి వడ్డించేవాడు మనవాడైతే చివరినున్న మనకు అందుద్ది అన్నట్లు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, సొంత చెల్లెలకు కదా ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా అని 25 లక్షలకి ఆ భూమిని మొదలు అసలు ఫ్రీగా ఇద్దాం అనుకున్నది, అది కాస్త ఎక్కడో మరీ అబాస్పాలు అవుతాం అనుకున్నారు ఏమో, 25 లక్షలకి ఇచ్చారు. అంటే ఇక దాదాపు ఆయన చనిపోయే ముందు అనుకుంటా రెండోసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇచ్చారు. అంటే 2009 అంటే కూడా దాదాపు 16 సంవత్సరాలు అయినట్లు లెక్క. ఈ 16 సంవత్సరాల్లో అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే చర్చ్ అయితే కట్టారు, ప్రార్థనా స్థలం అయితే కట్టారు, ఒక షెడ్ వేసి ఆ షెడ్లో ఈ నర్స్ ట్రైనింగ్ అని చెప్పి పెట్టారు. మరి అంతకుముందు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఒక 4-5 రకాల సేవలకి ఆ భూమిని వినియోగిస్తాము అని చెప్పారు. చెప్పి అవేమీ జరగలేదు అక్కడ. అది ఇప్పుడు చాలా ప్రధానమైన అంశంగా అయింది. ఈ 2 రాష్ట్రాలు అప్పుడంటే 2 రాష్ట్రాలు లేవు అనుకోండి, ఒకటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా చాలా భూములు అన్యాక్రాంతం అయినాయి. ఈ మైనారిటీ సంస్థలకు కావచ్చు, లేకపోతే బడా వ్యాపారవేత్తల కోసం కావచ్చు. అంటే కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఆ భూమి కేటాయించినప్పుడు వాళ్ళు డబ్బులు కట్టారు కదా. అవును, 25 లక్షలు కట్టారు. అంటే మార్కెట్ రేటుకి అంత మార్కెట్ రేటు ఉంటే తక్కువ రేటుకి ఎందుకు ఇచ్చారు అంటే మేము ఈ సేవలు అందిస్తాం కాబట్టి అని చెప్పారు కాబట్టి. మరి వాళ్ళు ఆ సేవలు అందించట్లేదు కాబట్టి మరి 7.5 ఎకరాల భూమి మామూలుగా అయితే ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం ఎంత అవుతుంది, 7 కోట్లు ప్లస్ 3.5 కోట్లు, దాదాపు 10.5 కోట్లు కట్టాలి. వాళ్ళు కట్టింది ఎంత? పావుల వంతు కట్టారు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మరి మీరు పోనీ తీసుకుంటే తప్పులేదు, చెప్పిన వాళ్ళు ఏ లక్ష్యాలు అయితే చెప్పారో, ఏం చేస్తామని చెప్పారో అది చేయలేదు కాబట్టి అక్కడ ఆ ల్యాండ్ని ఆ రేటుకి తీసుకునే హక్కు వాళ్ళకి లేదు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో చాలా చోట్ల చూసాం మనం. ఏంటి అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు పలానా దానికోసమని కేటాయించిన భూమి కొంతమంది దాన్ని వినియోగించకపోతే ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వాటిని భూములు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 400 acres కూడా అదే వివాదం కదా. అదే వివాదం. ఇప్పుడు కంచెగచ్చిపోలి ల్యాండ్ కూడా ఆ రోజు IMGకి ఇచ్చారు, కొంతమంది కోర్టుకు వెళ్ళారు, అది బోగస్ సంస్థ అని. అది నిజానికి బోగస్ సంస్థ అని కోర్టు కూడా నిర్ధారించింది. ఆ కేటాయింపులు కొట్టేయమని చెప్పింది. హైకోర్టులో కొట్టేస్తే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు, సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు. సో ఆ ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయింది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు గవర్నమెంట్కి అధికారం ఉంటుంది కాబట్టి, ఇది హైటెక్ సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి నేను దాన్ని ఒక SEZ లాగా చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తే దాని మీద ఇప్పుడు వివాదం చెలరేగుతుంది. ఏ మాటకా మాట దానిని వైవిధ్యం ఉన్న భూమిగా గుర్తించి అలా ఉంచాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం. కానీ అది అసలు ప్రభుత్వ భూమే కాదు అనడం మటుకు చాలా తప్పు. అది ప్రభుత్వ భూమే ముమ్మాటికి. ఎందుకంటే యూనివర్సిటీ భూమి నుంచి ఈ ల్యాండ్ తీసుకొని ఈ 400 ఎకరాలు తీసుకున్నందుకు గాను ఆనాడు గవర్నమెంటు ఈ యూనివర్సిటీకి వెస్ట్ సైడ్లో ఉన్న ల్యాండ్ 400 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చేసింది. సోఫార్ అసలు అది యూనివర్సిటీ ల్యాండ్ అంటానికి లేదు, అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి రకరకాలుగా అందరూ వాడారు, వీళ్ళు వాడతారు. కాకపోతే ఏంటంటే మన దగ్గర వివాదాలకి ప్రతిదీ కేంద్ర బిందువు అవుతుంది కాబట్టి అది కూడా కేంద్ర బిందువు అయింది.
సరే ఏది ఏమైనప్పటికీ ఒక లక్ష్యం కోసం, ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతోటి ఒక భూమిని మనం ఇచ్చినప్పుడు ఆ లక్ష్యాలు అక్కడ నెరవేరినప్పుడు ఆ భూమిని వెనక్కి తీసుకునే హక్కు చట్టంలో ఉంది అది. కాబట్టి ఇప్పుడు మీరు ఎందుకు చేయలేదు, పోనీ ఇప్పటి వరకు చేయలేదు, ఎప్పుడులోగా చేస్తారు, ఈ లక్ష్యాలను ఎప్పటిలోగా నెరవేర్చుకుంటారు అనేది ఒక నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ఎవరైనా సరే మీరు ఒక లక్ష్యం కోసం భూమిని తీసుకున్నారు అంటే ఆ భూమిని మీరు ఆ విధంగా వినియోగించండి. వినియోగించిన కాడికి ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయండి అనేది వాస్తవం. ఇది చట్టం ఉంది దీనికి. ఇన్ని సంవత్సరాల లోపు మీరు చెప్పిన దాని ప్రకారం వినియోగించకపోతే భూమిని వెనక్కి తీసుకుంటాము అనే ఒక క్లాజ్ ఉంది దీంట్లో, కేటాయింపుల్లో. కాబట్టి అలాంటి చర్యలు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదేమి రాజకీయ కక్ష అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చేస్తే గనక ఒక 2 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పినన్ని బిల్డింగులు కట్టేసినట్టయితే, ఎంతో మందికి నర్సింగ్ ఉపాధి ఇచ్చున్నట్లయితే, నర్సింగ్ కోర్స్ నేర్పించినట్లయితే ఎన్ని వేల మందికి ఉపాధి దొరికేదండి. ఒక హాస్పిటల్ ఉంటే ఎంతమందికి వైద్యం అందేది. మీరు కేవలం ప్రార్థన చేసుకుని మందిరాన్ని కడితే సరిపోదు కదా, మిగతా లక్ష్యాలు కూడా ఉండాలి కదా. అందుకని ఎవరైనా ప్రభుత్వాలు కూడా ఇక నుంచి భూములు కేటాయించేటప్పుడు చాలా సంవత్సరాలు పెట్టుకోకుండా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టి 2 ఏళ్లలో 3 ఏళ్లలో వాళ్ళకి మొదలెట్టలేదు అనుకోండి, లక్ష్యం ప్రకారం వెనక్కి తీసేసుకోవాల్సిందే.